అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ క్రియేటివ్స్ 13th డే ఆఫ్ బ్రేక్ఫాస్ట్ సిరీస్ పూరి అండి. సో మనం చేసిన ప్రతి ఒక్క పూరి పొంగాలి అంటే ఎలా పొంగాలి అనేది చిన్న చిన్న టిప్స్తో ఈరోజు మనము తెలుసుకుందామండి. సో ఈరోజు రెసిపీ వచ్చేసి పూరి. సో చూసారు కదా ఎలా బాగా బుగ్గలుగా వచ్చిందో. సో మీరు కూడా రెసిపీ ట్రై చేయండి. సో నేను ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. నేను ముందుగా ఒక పావు కేజీ టు 300 గ్రామ్స్ బేబీ పొటాటోస్ని ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఒక బాండీలో ఆయిల్ హీట్ అయ్యాక వీటిని కొంచెం ఫ్రై చేసి పక్కనకు తీసుకున్నాను. సో అదే ఆయిల్లో కొంచెం షాజీరా, కొద్దిగా బిర్యానీ ఆకు అండ్ ఒక ఇలాచీ వేసి ఫ్రై చేశాను. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, ఇంకోటి వచ్చేసి ఆనియన్స్ చాలా చిన్నగా కట్ చేసుకున్నాను గ్రేవీ కోసం అని చెప్పేసి. సో అవి కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. నేను నియర్లీ ఒక 100 గ్రామ్స్ వరకు అయితే ఆనియన్స్ కట్ చేశాను. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేశాను. అది కూడా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు వేస్తున్నాను. పసుపు కూడా వేసి అది మొత్తం కలిపేదాకా కలుపుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను నియర్లీ ఒక 300 గ్రామ్స్ టమాటో ప్యూరీ అయితే చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఇందులో కొంచెం పుదీనా వేసి, పుదీనా కూడా ఫ్రై అయ్యాక చేసుకున్న టమాటో ప్యూరీ కూడా వేశాను. ఈ టమాటోస్ వచ్చేసి ఒక 300 గ్రామ్స్ ఉంటాయండి. సో అవి కూడా ప్యూరీ చేసి ఇందులో వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసాను. వేసి మంచిగా కలుపుకొని మనము ఈ లిడ్ అనేది క్లోజ్ చేసుకోవాలి. సో చూసారు కదా మంచిగా కలిసిపోయింది. సో మనకి పైన ఆయిల్ తేలేంత వరకు దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా ఇలా పైకి వచ్చాక దీన్ని మంచిగా కలబెట్టుకోవాలి. కొంచెం మనం అడగంటకుండా జాగ్రత్తగా కలియబెడుతూ ఉండాలి. మనకి ఏంటి అంటే టమాటా అనేది పచ్చివాసన అనేది రాకుండా ఉండేంత వరకు మనం దీన్ని బాగా మగ్గించుకోవాలి. సో చూసారు కదా మనకి ఈ టమాటో ప్యూరీ అనేది బాగా కుక్ అయింది. నెక్స్ట్ వచ్చేసి నేను ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ పొటాటో ఉన్నాయి కూడా, అవి కూడా అందులో వేసేసి మంచిగా ఉడికించుకుంటున్నాను. వాటర్ అనేవి ఇప్పుడు యాడ్ చేయట్లేదండి. ఈ బేబీ పొటాటోకి చిన్నగా స్పోక్తో అయినా లేదా నైఫ్తో అయినా ఘాట్లు పెట్టుకొని అందులో వేయాలి. సో అప్పుడే మనకి ఉప్పు కారాలు అనేవి పొటాటోకి బాగా వస్తాయి. సో వీటిని కూడా కలపెట్టుకొని ఒక 5 మినిట్స్ అట్లా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో తర్వాత వచ్చేసి నేను కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ బేస్ చేసుకొని మనకి వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. సో నాకు అవసరం ఉన్నంత వరకు వాటర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకి గ్రేవీ అనేది బాగా ఉడికేంత వరకు మనకి ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, మీరు తొలి ఏకాదశి రోజు మీ ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేస్తారో చెప్పండి. మేమంటే మూకుడు పెట్టాలి అని అంటారు కాబట్టి పూరి అయినా మెత్తడి బిళ్ళలైనా ఇలాంటివి ఏవైనా చేస్తాము. మీరు ఏం స్పెషల్స్ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వచ్చేసి నెక్స్ట్ కారపొడి వేసి కలుపుకుంటున్నాను. సో ఏంటంటే ఫస్ట్ మిర్చి ఓన్లీ 2నే వేసాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం గరం మసాలా, ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా ధనియాల పొడి అయినా కూడా వేసుకోవచ్చు. సో చూసారు కదా మన కర్రీ అనేది మంచిగా ప్రిపేర్ అయింది. లాస్ట్లో వచ్చేసి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా మన బేబీ పొటాటో గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని చాలా రకాలుగా కూడా చేస్తారు, మాకు ఎక్కువ ఇలా ఇష్టం. సో చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. నెక్స్ట్ పూరి ప్రాసెస్ అనేది చూద్దాము. గోధుమ పిండి తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసి కలుపుతున్నాను. సాల్ట్ మనకి మంచిగా కలిసినాక అందులో వాటర్ అనేవి యాడ్ చేసి పిండి మంచిగా దగ్గరగా వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. మనము పిండిని ఎంతగా మర్దన చేస్తామో మనకు పూరి అనేది అంత బాగా పొంగుతూ ఉంటుంది. సో మనకి చూసారు కదా పిండి ఇలా కలిపాను. లాస్ట్లో వచ్చేసి కొంచెం ఆయిల్ వేసి మంచిగా కలుపుకోవాలండి. సో ఇలా కనుక మనం మర్దన చేసినట్లయితే పిండిని మనకి పూరి అనేది ఫ్లఫీగా బాగా వస్తుంది. సో మనకి పూరి పిండి అయితే రెడీ అయిపోయింది. దీన్ని మూత క్లోజ్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత బయటికి తీసినాక ఒక 1/2 అవర్ బయటకు ఉంచుకున్నానండి నేను. తర్వాత తీసాక దీన్ని ముండలుగా చేసుకొని ఇలా తాలుస్తున్నాను. మనకి ఏంటంటే పూరి కొద్దిగా మందంగా ఉండాలి. సో అప్పుడే మనకి పూరి అనేది బాగా పొంగుతుంది. సో చూస్తున్నారు కదా ఎలా తాల్చుతున్నానో. సో దీన్ని కొంతమంది తాల్చడం అంటారు, కొంతమంది ప్రెస్ చేయడం అంటారు.
ఇంకా కొంతమంది ఏమో లాటించడం అంటారు. మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మనకి ఇక్కడ పూరి రెడీ అయింది కదా. ఆయిల్ బాగా హీట్ అయినాక మనం పూరి వేసేటప్పుడు స్టవ్ ఏంటంటే మీడియంలో ఉంచాలి. సో అప్పుడే మనకి పూరి అనేది బాగా పొంగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మన పూరి అండ్ కర్రీ అయితే రెడీ.